When Jesus look at us యేసు మన వైపు చూచినప్పుడు and ask a question, there will be always be a blessings and assurance. నీకెప్పుడు కూడా ఆశీర్వాదము No, when Jesus ask a question, there will be always be a blessings and assurance. ఎల్లప్పుడూ కూడా ఆశీర్వాదము, When Jesus is asking question, నిశ్చయత నీకు కావాలా అని యేసయ్య ప్రశ్నిస్తే, whenever he is asking the question, నేను there will be a blessings. నీకు ఎప్పుడైనా సరే, నేను ఎప్పుడైనా యేసయ్య ఇలా ప్రశ్నిస్తే, అడిగితే, ఇదిగో ఎప్పుడు ఆ ఆశీర్వాదము, ఒక నిశ్చయత ఉన్నది అని. Hallelujah. హల్లెలూయా. If others ask the questions, ఇతరులు కానీ ప్రశ్నలు అడిగితే, there might be a enquiry, complaining or punishment, or they want to clarification. ఎవరైనా సరే అలా ప్రశ్నిస్తే వారికి ఒక సమాచారమో, ఒక శిక్షో, లేకపోతే ఒక ఫిర్యాదో, clarification, ఒక క్లారిఫై, ఒక స్పష్టత రావటమో, ఇటువంటిది కావాలి. but Jesus question is different. కానీ యేసయ్య ప్రశ్న చాలా వ్యత్యాసమైనది. There is a big difference between questioning by God and questioning by others. ఇతరులు అడిగే ప్రశ్నకి, యేసయ్య అడిగే ప్రశ్నకి చాలా పెద్ద వ్యత్యాసం ఉంటుంది. If God asks the question, definitely there will be a blessings, assurance, and something is going to happen. దేవుడు ఏదైనా ఒక ప్రశ్న అడిగితే దానిలో ఒక ఆశీర్వాదమో, ఒక నిశ్చయతో, ఏదో ఒక ప్రత్యేకత మాత్రం ఉంటుంది. In the Bible, పరిశుద్ధ గ్రంథములో there is a 3,294 questions are there. So 3,294 questions are there. 3,294 ప్రశ్నలు పరిశుద్ధ గ్రంథములో ఉన్నాయి. God, దేవుడు, in that 3,294 question, God himself asked 500 questions. 3,294 ప్రశ్నలో దేవుడే 500 questions. 500 ప్రశ్నలు దేవుడే అడిగాడు. Most of the question is talks about his care, love, affection towards us. మన ఎడల ఆయన చూపిన ప్రేమ, ఆప్యాయత, భద్రత, రక్షణ విషయంలో ఆయన 500 సార్లు ప్రశ్నించాడు. Most of the questioning of God talks about care and love. వాటిలో 500 ప్రశ్నలలో ఎక్కువ సార్లు ఆయన ప్రశ్నించింది ప్రేమను గురించి, నీ ఎడల శ్రద్ధ చూపే విషయంలో ఆయన అడిగాడు. For example, ఉదాహరణకి, if somebody asks why you are weak, ఎందుకు ఈ రోజు చాలా బలహీనంగా ఉన్నావు అని అడిగితే ఎవరైనా, it's not accusation. అదేదో ఒక నేరమో నిందో కాదండి. They are not interested about you. అంటే వారు నీ ఎడల ఆసక్తి, ఇష్టం లేని వారని కాదు. No. కాదు. They are caring about you. వారు నీ పట్ల ఒక శ్రద్ధ వహిస్తున్నారు. So they are asking the question. కాబట్టి నేను అడుగుతున్నాను, Hey, why you are weak? ఎందుకు ఈ రోజు కొంచెం బలహీనంగా, Where you went? ఎక్కడికి వెళ్ళావు? Today in the last month I didn't see you in the pastors meeting. గత పాస్టర్ సదస్సులో నేను నిన్ను చూడలేదు, ఎక్కడికి వెళ్ళావు? Where you went? ఎక్కడికి వెళ్ళావు? Why you didn't attend the prayer meeting? ఎందుకు కాపల సదస్సుకు హాజరు కాలేదు? If I asked you, or if others ask you, it is not complaining you, it is not accusation, blaming you. ఒకవేళ నేను కానీ మరొకరు కానీ నిన్ను అలా అడిగితే అదేదో నిన్ను నిందించటమో, లేకపోతే నీ మీద ఫిర్యాదు చేయటమో, లేకపోతే నిన్ను అపార్థము చేసుకోవటమో కాదు. Hallelujah. హల్లెలూయా. Behind the question there is a care, love and affection. ఆ ప్రశ్న వెనుక ఒక మంచి ప్రేమ, ఆప్యాయత, శ్రద్ధ, నీ గురించిన ఆలోచన ఆ వ్యక్తికి ఉన్నది అని అర్థము. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Now you come to subject. Because Jesus looked at Peter యేసయ్య పేతురు వైపు చూశాడు and asked, do you love me? నీవు నన్ను ప్రేమించుచున్నావా అని పేతురును యేసయ్య అడిగాడు. Gospel of John chapter 21 verse 15. 21వ అధ్యాయం యోహాను సువార్త 15వ వచనం. Hallelujah. హల్లెలూయా. Whatever may be the answer given by Peter, పేతురు ఇచ్చిన ప్రత్యుత్తరము, జవాబు ఏదైనా కావచ్చు. Jesus said, యేసయ్య అన్నాడు, hey Peter, ఏ పేతురు, take care of my sheep. నీవు నా గొర్రెలను కాయము, మేపుము అన్నాడు. Clap your hands.
గట్టిగా చెప్పలు కొడదామా? Is it good to Jesus? It is good to ask question by Jesus. ఇప్పుడు చెప్పండి, యేసు పేతురుని అలా ప్రశ్నించటం మంచిదా కాదా? The moment he asked the questions, he received a new responsibility, new ministry from the Lord. ఆ ప్రశ్న అడిగినప్పుడు పేతురు దేవుని నుండి ఒక నూతన బాధ్యత, ఒక నూతన పరిచర్యను పొందుకున్నాడు. Listen carefully. మాట జాగ్రత్తగా వినండి. When you clearly observe, this is not a first time Jesus questioned Peter. పేతురును యేసు ప్రశ్నించటం ఇదేమి మొదటిసారి కాదు. Listen. వినండి. Before Jesus asked question to Peter, do you love me? Is there Jesus asked before any question to same Peter? పేతురు, నువ్వు నన్ను ప్రేమించున్నావా అని యేసు పేతురుని ప్రశ్నించక మునుపు ఏదైనా పేతురుని ముందు ప్రశ్నించి ఉన్నాడా యేసయ్య? Remember me. Remember it. ప్రశ్నించలేదా? ప్రశ్నించాడా? పేతురును ఈ ప్రశ్న అడగక ముందు ఏదైనా పేతురుని యేసయ్య ప్రశ్నించాడా? Yes, he asked question. ఈ ప్రశ్న అడగక ముందు యేసయ్య పేతురుని Before ప్రశ్నించాడు. Jesus asked, do you love me? He asked another question. Yeah. పేతురు, నువ్వు నన్ను ప్రేమించున్నావా అనే ప్రశ్న అడగక మునుపే పేతురుని ముందుగానే యేసు కొన్ని సందర్భాల్లో ప్రశ్న అడిగాడు. You know what is that question? ఏంటో తెలుసా ప్రశ్న? What do you think about me? నీవు నన్ను గూర్చి ఏమనుకుంటున్నారు? What do you think about me? నీవు నన్ను గూర్చి ఏమనుకుంటున్నావు? Gospel of Matthew chapter 16 verse 15. మత్తయి సువార్త 16వ అధ్యాయం 15వ వచనం. Then Peter replied, you are the Son of God, Jesus Christ. అప్పుడు పేతురు అంటున్నాడు, నీవు జీవము గల దేవుని కుమారుడవైన యేసు క్రీస్తువు అన్నాడు. Hello. So what I want to say now, ఇప్పుడు నేను ఏం చెప్పాలనుకుంటున్నాను? listen very carefully. నా మాట జాగ్రత్తగా వినండి. Jesus has been belief which Peter has asked him. If Jesus loved Jesus, yeah, పీటర్, yeah, Jesus has been the belief which Peter has and asked him. If Peter loved Jesus, so we can see that assignment. యేసయ్య పేతురుని ప్రశ్నించక మునుపు పేతురు యేసుని ప్రశ్నిస్తా, పేతురు యేసుని ప్రేమించినా లేకపోయినా పేతురు పట్ల యేసయ్య ఒక పని, ఒక పరిచర్యను ఆయన కలిగి ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Listen carefully. నా మాటలు జాగ్రత్తగా వినండి. Today what God wants to, Holy Spirit wants to teach you. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు నీకేం బోధించాలనుకుంటున్నాడంటే, When he asked the question, do you love me? నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని పేతురుని యేసు అడిగినప్పుడు His answer is not satisfied answer. ఆ పేతురు చెప్పిన జవాబు యేసుని సంతృప్తి పరచిన జవాబు కాదు. First time he didn't give the right reply. మొట్టమొదటిసారి పేతురు సరైన జవాబు ఇవ్వలే. In our version, in our Telugu Bible and other version, it says, yes Lord, I love you. అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించున్నాను అన్నాడు. But if you go into the Greek word, కానీ గ్రీక్ భాషలోకి వెళ్తే the first time he said, I love you, that is phileo. Phileo love. ఐ లవ్ యు అంటే నేను నిన్ను ప్రేమించున్నాను, అవును ప్రభు అని చెప్పిన ప్రేమ ఫిలియో లవ్, ఫిలియో ప్రేమ. Hallelujah. It's mentioned phileo. ఫిలియో అనే ప్రేమ చెప్పబడింది. Phileo means, ఫిలియో అని అంటే it's not, sacrifice love. అది త్యాగపూరితమైన దేవుని ప్రేమ లాంటి ప్రేమ కాదు. Yeah, స్వార్థపూరితమైన ప్రేమతో ప్రేమ అనేటువంటి మాట గ్రీక్ భాషలో చెప్పబడింది. there is a self in that love. అది సెల్ఫిష్ లవ్. Selfish love. ఒక స్వార్థపూరితమైన ప్రేమ అది. 50-50. అంటే అటు కొంచెం ఇటు కొంచెం ఉన్న ప్రేమ. But Jesus didn't care about his answer. అయితే యేసయ్య పేతురు చెప్పిన జవాబు పట్ల ఆయనేమి వేరే ఆలోచన లేదు. He didn't concern about his answer. ఏ జవాబు చెబుతాడనే జవాబు మీద ఆధారపడలేదు యేసయ్య. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Simply he said, అలా అన్నాడు, take care of my lambs. నా గొర్రెలను మేపుము అన్నాడు. నా గొర్రె పిల్లలను మేపుము అన్నాడు. Hallelujah. హల్లెలూయా. Somebody shout hallelujah. బిగ్గరగా హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Take care of my lambs. నా గొర్రె పిల్లలను మేపుము అన్నాడు. Hallelujah. హల్లెలూయా. Very simply he hand over all his lambs, sheep to Peter hands. తన గొర్రెలను గొర్రె పిల్లలన్నిటినీ యేసయ్య పేతురు చేతికి అప్పగించాడు. Very simply he hand over it. జస్ట్ ఊరకనే అలా సింపుల్ గానండి మామూలుగా అప్పగించేశాడు. Hallelujah. హల్లెలూయా. He didn't try for the sheep.
ఇక గొర్రెల కొరకేం ప్రయత్నించలేదు. He didn't try for the lamp. లేకపోతే గొర్రె పిల్లల కొరకు పేతురు ఏం ప్రయత్నించలేదు. Simply all his sheep, not 50, 100. తేలిగ్గా వచ్చినాయి అంటారు చూడండి, అలా తేలిగ్గా పేతురు చేతికి అప్పగించేసాడు యేసయ్య. Not like 50, 100. ఏదో 50 లేకపోతే 100 కాదండి. The entire sheep of the world, sheep of God, hand over to Peter. ప్రపంచములో ఉన్నటువంటి దేవుని గొర్రె పిల్లలను గొర్రెలను యేసయ్య పేతురు చేతికి అప్పగించేశాడు. Very simply, చాలా తేలికగా he has అప్పగించేశాడు. the lambs and sheep. గొర్రెలు గొర్రె పిల్లలను పేతురు చేతికి తేలికగా యేసయ్య అప్పగించాడు. Tell me now, ఇప్పుడు చెప్పండి, what Jesus found in Peter? అంటే ఇంత తేలిగ్గా గొర్రెలను గొర్రె పిల్లలను పేతురికి అప్పగించటలో పేతురులో యేసయ్య ఏం చూశాడు, ఏం కనుగొన్నాడు? Don't go to out of subject. I gave two reference. One is from Matthew chapter 16, 15, and another one is Gospel of John chapter 21, 15. మత్తయి 16:15, యోహాను 21:15 రెండు రెఫరెన్స్లు ఇచ్చాను. మీరు నేను చెప్పే అంశము లోపల ఉండి ఆలోచించండి, అంశము వెలుపలకు వెళ్ళి వేరే ఆలోచించి జవాబులు చెప్పకండి. Give me the right answer. ఎవరైనా ఉన్నారా సరైన సమాధానం చెప్పేవారు? Simply he received the lamb. ఏమండే, ఏ వెల చెల్లించకుండానే తేలిగ్గా కొట్టేశాడండి ప్రపంచంలో ఉన్న గొర్రెల పిల్లలను పేతురు. Hallelujah. హల్లెలూయా. Why I am telling, why I took this scripture? ఎందుకు ఈ లేఖనాన్ని తీసుకున్నాను, ఎందుకు ఈ లేఖనం మీద బోధిస్తున్నానంటే, God spoke to me today. దేవుడు ఈ రోజు నాతో మాట్లాడాడు. You are not going to blessing to a small group or small community. అంటే నువ్వు ఏదో ఒక చిన్న సమాజమునకో ఒక చిన్న గుంపుకో నువ్వు ఒక కాపరిగా ఉండబోవటం లేదు. You are calling us an apostolic calling. You are an apostle of God. నీవు దేవుని అపోస్తలుడవు. Today you might have the little ministry. ఈ రోజు నీకు ఒక చిన్న పరిచయం ఉండవచ్చు. Today you might have a small gathering. లేదా నీవు ఒక చిన్న గుంపును కలిగి ఉండవచ్చు. But it's not the end. కానీ అది ముగింపు కాదు. It's a beginning. అది ప్రారంభమే. Believe this prophet word. నమ్మండి ప్రవక్త మాట నమ్మండి. Believe this man of God word. ఈ దైవజనుడి మాట నమ్మండి. You are the blessing to the nation. నీవు దేశమునకు ఆశీర్వాదం. You are the blessing to the nation. నీవు దేశమునకు ఆశీర్వాదం. Dear my woman of God. ప్రియమైన దైవజనురాలా, I am prophesying. నేను ప్రవచిస్తూ ఉన్నాను. Don't underestimate about you. నీ గురించి నీవు తక్కువగా అంచనా వేసుకోవద్దు. You are called for the blessing to the nation. నీవు దేశములకు ఆశీర్వాదముగా ఉండుటకు పిలువబడ్డావు. Very soon God will hand over nation to in your hands. దేవుడు దేశమును నీ చేతికి అప్పగించబోతున్నాడు. Entire village will come to your feet. నీ ఆ యొక్క సంపూర్ణ గ్రామం నీ పాదాల దగ్గరికి రాబోతుంది. Entire the city will hand over to you. ఆ పట్టణం అంతటిని నీ దేవుడు నీ చేతికి అప్పగించబోతున్నాడు. You are the blessed to the nation of the nation. దేశము వెంబడి దేశములకు నీవు గొప్ప ఆశీర్వాదముగా ఉండబోతున్నావు. When I believe this man of God word, ఎంతమంది దైవజనుని మాట నమ్ముతున్నారు? you know who am I? మీకు తెలుసు నేను ఎవరినో. If I speak anything, it will come to pass through in your life. నేను పలికినది నీ జీవితంలో అది నెరవేరుతుందని మీకు తెలుసు. You know it. అది మీకు తెలుసు. You know it. అది మీకు తెలుసు. I am prophesying as a man of God. దైవజనుడిగా నేను ప్రవచిస్తూ You are ఉన్నాను. calling us apostolic calling. మీ పిలుపు అపోస్తలుని పిలుపు. You are going to establish. మీరు స్థాపించబడబోతున్నారు. Yeah, your territorial going to extend. మీ యొక్క సరిహద్దులు విశాలపరచబడబోతున్నాయి. You are going to be blessing to the nation. దేశములకు దీవెనకరముగా మారబోతున్నావు. Not a village. ఓ ఒక గ్రామానికి కాదు. Before Jesus coming, you will see how the Lord is going to use you mightily. యేసయ్య రెండవ రాకడలో రాక మునుపే నిన్ను దేశములకు ఎలా దీవెనకరముగా ఉంచబోతున్నాడో నువ్వు చూడబోతున్నావు. Hallelujah. హల్లెలూయా. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఐజాక్, భీమవరం ఐజాక్, లోసరి ఐజాక్, నన్ను క్షమిస్తావా? నేను క్షమిస్తున్నాను చెప్పు. వాడే నాకు ఫోన్ చేసి చెప్పాడు, మీరు టయానికి ముగించకపోతే రావడం కష్టం అన్నాడు. మా వాళ్ళందరూ మీకు చెప్పడానికి భయపడుతున్నారు. నాకు ధైర్యం ఉంది. ఎందుకంటే నా దగ్గర ఉన్నాడు, ఒక 8-9 సంవత్సరాలు నా దగ్గర ఉన్నాడు. ఆయన భార్య నా దగ్గర ఉన్నారు. శిశిరికం చేశారు కాబట్టి ఆయనకు ఎవరికి లేని ధైర్యం ఆయనకు ఉంటుంది. ఒక 5 minutes టైం ఇవ్వరా? చెప్పు, ఇస్తాను చెప్పు, నేను క్షమిస్తానని చెప్పు.
Hallelujah. Hallelujah. హల్లెలూయా. Definitely I will not test your patience. మీ సహనాన్ని నేను పరీక్షించను, ఖచ్చితంగా చెప్తున్నాను. కావాలంటే మీకు నా మెసేజ్ని రికార్డ్ చేసి రిమైనింగ్ మెసేజ్ రికార్డ్ చేసి వాయిస్ మెసేజ్లో వాట్సాప్ చేస్తాను. ఎందుకు వచ్చిన గొడవ? హల్లెలూయా. Tell me the right answer. సరి అయిన జవాబు చెప్పండి. ఇప్పుడు చెప్పండి. What Jesus found in Peter's. ఇంత తేలిగ్గా గొర్రె పిల్లల్ని పేతురు చేతికి అప్పగించడానికి యేసయ్య పేతురులో ఏం చూశాడు? ఏంటి పేతురులో ఉన్న ప్రత్యేకత? గట్టి చెప్పండి ఎవరైనా. అక్కడ ఒక బ్యాగ్స్ ఉన్నాయి, తీసుకుంటా. హ్యాండ్ బ్యాగ్ ఉంది, తీసుకుంటా. మిగిలిన వాళ్ళందరికీ తెలియలేదా? He says he saw the love of Jesus. యేసయ్య మీద ప్రేమ పేతురికి ఉండటం యేసయ్య చూసి ఆయన కరెక్ట్ చేతికి ఆన్సర్ అప్పగించాడు. చెప్పండి. ఈ బ్యాగ్ నిండా డబ్బులు పెట్టిస్తాను మీకు. ఈ బ్యాగ్ నిండా డబ్బులు పెట్టిస్తాను. మమ్మీ బ్యాగ్లో ఎంత డబ్బు ఉండే మొత్తం తీసేసి దీన్ని పెట్టేస్తాను. తిట్టుకొని. The thing which need to understand from this portion is he is faithful to God first time. He is faithful to little things. So God, Jesus, added great thing to Peter. ఈ యొక్క లేఖన భాగం ద్వారా మనకు అర్థమయ్యే విషయం ఏంటి అని అంటే, పేతురు కొంచెములో నమ్మకంగా ఉన్నాడు కాబట్టి దేవుడు ఎక్కువ బాధ్యతను పేతురుకి అప్పగించాడు. He passed in the first exam. మొదటి ఎగ్జామ్ లో పాస్ అయ్యాడు పేతురు. What is that exam? ఏడిదా ఎగ్జామ్? What do you think about me? నా గురించి నువ్వేమనుకుంటున్నావు? He said, ఆయన అన్నాడు, you are the son of God. నీవు దేవుని కుమారుడవు. You are the son of God, Jesus Christ. నీవు జీవము గల క్రీస్తువి, దేవుని కుమారుడు అన్నాడు. As we are hearing this statement, it's look like, ordinary statement. No. It has deep meaning. అది వినటానికి ఒక చిన్న ఏదో వ్యాఖ్యలాగా ఉంది, కానీ అది చాలా లోతైన భావము కలిగినటువంటి మాట. I don't got time to explain now. ఇప్పుడు అది ఎంత గొప్ప మాటో వివరించడానికి సమయం లేదు. But what I want to say, కానీ నేను చెప్పాలనుకున్నానంటే, he is faithful to little things. చిన్న విషయాలలో పేతురు నమ్మకముగా ఉన్నాడు. So God added the great things to Peter. అందుకే పేతురుకి గొప్ప వాటిని చేర్చి ఆశీర్వదించాడు. Though his answer is not satisfied, అతడు ఇచ్చినటువంటి జవాబు ఇక్కడ ఈ పోర్షన్ లో అది యేసును సంతృప్తి పరచకపోయినా, he saw his faithful in the little things. ఆ చిన్న విషయములో ఎంత నమ్మకముగా ఉన్నాడో యేసు పేతురును చూశాడు. How can we say he is faithful to little things in that scripture, Gospel of Matthew 16 verse 15? మత్తయి సువార్త 16:15 వచనములో పేతురు చిన్న విషయంలో నమ్మకస్తుడుగా ఉన్నాడు అని ఎలా చెప్పగలం? Hallelujah. హల్లెలూయా. God gave the grace of revelation. దేవుడు ప్రత్యక్షత అనే కృపను ఇచ్చాడు. He gave little, కొంచెముగా ఇచ్చాడు. little revelation knowledge. ఒక చిన్న ప్రత్యక్షతను He has ఇచ్చాడు. the spirit of revelatory. అతనికి ప్రత్యక్షత కృప దొరికింది. Hallelujah. హల్లెలూయా. But when the time has come, కానీ సమయం వచ్చినప్పుడు he used this. He used it. దానిని ఉపయోగించాడు. He is faithful to the revelatory spirit. అనగా ప్రత్యక్షత ఆత్మ విషయములో పేతురు నమ్మకస్తుడిగా ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Before God is going to give something to you, నీకు దేవుడు ఏదైనా ఇచ్చే ముందు definitely he will examine us. ఆయన మన పరీక్షిస్తాడు. Whether we are faithful to little things or not. చిన్న విషయాలలో మనము దేవునికి నమ్మకస్తులముగా ఉన్నామా లేదా అనేది దేవుడు చూస్తాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Suddenly David
David is not get the victory over from Goliath. ఏదో ఊరికనే గొలియాతుపై దావీదుకి జయము దొరకలే. Of course his victory is not his own. అతనికి కలిగిన విజయం అతనేదో సొంతగా సంపాదించింది కాదు. It's from the Lord. అది ప్రభువే ఇచ్చాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Suddenly he didn't get the victory. సడన్ గా అకస్మాత్తుగా ఆ జయం వచ్చింది. Suddenly he didn't get the victory. అకస్మాత్తుగా వెంటనే ఆ జయం రాలే. He was faithful to little things. చిన్న విషయాలలో దావీదు నమ్మకస్తుడిగా ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. After he anointed by the Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించబడిన తరువాత First Samuel chapter 16 verse 13. మొదటి సమూయేలు 16:13 ప్రకారం He sent to care about his sheep. మరలా తన యొక్క గొర్రెలను కాసే పని కొరకు పంపబడ్డాడు తిరిగి. Hallelujah. He was faithful he was faithful there. అభిషేకించబడి వెళ్ళిన తరువాత వేషాలు వేయలే, ఆ పనిలో నమ్మకస్తుడిగా ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Then he used to cast out the Saul's demons. అంతేకాదు తనకిచ్చిన వరమును బట్టి సౌలులో ఉన్న దురాత్మను పారదోలాడు. He is faithful to cast out the demon. దురాత్మను పారదోలే ఆ వరమును ఉపయోగించుటలో నమ్మకస్తుడిగా ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Then when he was in the sheep, the Bible says, బైబిల్ చెప్తుంది First Samuel chapter 17, మొదటి సమూయేలు 17వ అధ్యాయం 23 I think so. 23వ వచనం అనుకుంటాను. Hallelujah. హల్లెలూయా. Then afterwards he saved his sheep from the lion. అంతేకాదు సింహపు నోట నుండి తన చేతికి అప్పగింపబడిన గొర్రెలను కాపాడుట నమ్మకస్తుడు. అదే చిన్న విషయం కాదు. Hallelujah. హల్లెలూయా. When he saved his sheep from the lion, he must decide to give his life. Then only he can save his sheep from the lion. ఆ చిన్న గుంపు గొర్రెలను కాపాడుకోవటానికి సింహపు నోట నుండి అతను కాపాడాడు అనంటే తన ప్రాణం పోయినా పర్వాలేదు కానీ గొర్రెలు క్షేమంగా ఉండాలి అన్న విషయంలో నమ్మకస్తుడిగా ఉన్నాడు దావీదు. Hallelujah. Hallelujah. He is ready to give the life. అంటే తన జీవితాన్ని దారపోయటానికి కూడా ఇష్టపడిన వాడు. He decided నిర్ణయించుకున్నాడు. whether I will die in the mouth of lion or not, I will save my sheep. సింహపు నోట నుండి నేను చనిపోయినా పర్వాలేదు కానీ నా గొర్రెలు చనిపోవడానికి వీలు లేదు అని త్యాగం చేసిన వాడు దావీదు. He is faithful to the little things. ఆ చిన్న విషయంలో నమ్మకముగా ఉన్నవాడు దావీదు. Now ఇప్పుడు God blessed him to overcome great thing, terrific thing like Goliath. ఇప్పుడు పరాక్రమశాలి యుద్ధ వీరుడు భయంకరుడైనటువంటి గొలియాతుని ఎదిరించి జయించే మహా అద్భుతమైన ఒక అవకాశంలోనికి దేవుడు దావీదు నడిపించాడు. Now I come to conclusion. ఇప్పుడు నేను ముగింపులోకి వస్తున్నాను. Why your ministry is not growing? ఎందుకు నీ పరిచర్య అభివృద్ధి చెందట్లేదు? Why your ministry is not growing? ఎందుకు నీ పరిచర్య అభివృద్ధి చెందట్లేదు? One of the reason is, ఒక కారణం ఏంటి అనంటే, you have to check yourself whether you are faithful to little things or not, which was given by God. చిన్న విషయంలో నువ్వు నమ్మకముగా ఉన్నావా లేదా అని స్వపరీక్ష చేసుకోవలసిన ఒక అవకాశం ఇప్పుడు నీకు దొరికింది. No pastors will be head of 1000 member of congregation. 1000 మంది కంటే ఎక్కువగా పైగా ఒక కాపరి నాయకుడిగా ఉండలేడు. Hallelujah. హల్లెలూయా. all of a sudden nobody will be a pastor of big church. అంటే ఒకేసారి అలా ఒక్కసారిగా 1000 మందికి ఒకే వ్యక్తి ఒక కాపరి ఉండలేడు. See DJ's Dinakaran life. ఇప్పుడు DJ's Dinakaran గారి జీవితం చూడండి. Hallelujah. హల్లెలూయా. He used to, in the beginning he used to give the trial. ప్రారంభంలో ఆయన కరపత్రికలు పంచుతూ ఉండేవాడు. God blessed him. దేవుడు ఆశీర్వదించాడు. Prophet Ezekiel Francis. All of a sudden he is not became prophet. ఆయన ఒకేసారి అలా ప్రవక్తగా మారిపోలే. He is not all of a sudden he is not became the leader for leaders. అకస్మాత్తుగా అనేక మంది నాయకులకైన నాయకుడు కాలే. In the beginning he was working with some pastor. ప్రారంభంలో ఆయన కొద్దిమంది పాస్టర్స్ తో కలిసి పని చేశాడు. He was helping the pastor. ఆయన పాస్టర్లకు సహాయం చేసే సహకారిగా ఉన్నాడు. Many years he was helping for a pastor. అనేక సంవత్సరాలు ఒక కాపరికి సహాయం చేసే సహకారిగా ఉండేవాడు. But he was faithful to the pastor. ఆ చిన్న పనిలో ఆయన నమ్మకస్తుడిగా కాపరికి ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. You know that pastor has magazine ministry. ఆ పాస్టర్ గారికి మ్యాగజైన్ మినిస్ట్రీ ఉంది. He used to, Prophet Ezekiel Francis used to go to the printing press by walk.
నడుచుకుంటూ ఆ ప్రింటింగ్ ప్రెస్ కి వెళ్ళేవాడు ఇస్కే ఫ్రాన్సిస్ గారు. He used to do the correction. అక్కడికి వెళ్ళి ప్రూఫ్ రీడింగ్ కరెక్షన్ చేసేవాడు. Again he used to come back to home. మరలా ఇంటికి వచ్చేవాడు. Again he used to pray. మరలా వెళ్ళి ప్రార్థన What చేసేవాడు. all his leaders used to tell, he used to obey. నాయకులు ఏదైతే చెప్పారో దాని ప్రకారం ఆయన చేశాడు. He is faithful to his pastor. తన యొక్క నాయకునికి తన కాపరికి నమ్మకస్తుడిగా ఉన్నాడు. God blessed him. దేవుడు ఆశీర్వదించాడు. Now God is using mightily prophet Ezekiel Francis. ఇప్పుడు దేవుడు ప్రవక్త అయిన ఎస్కే ఫ్రాన్సిస్ గారిని ప్రపంచవ్యాప్తంగా బహుబలముగా వాడుకుంటూ ఉన్నాడు. So today the message is, ఈ రోజు ప్రసంగం ఏంటంటే please వర్తమానం, be faithful to God for little things. చిన్న విషయాలలో దేవునికి నమ్మకస్తులుగా ఉందురుగాక. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. And also one more instruction I want to tell you. మరొక ఉపదేశం ఏంటంటే, Don't get disappointed about your ministry. నీ పరిచరణ గురించి ఎన్నడూ నిరాశ చెందవద్దు. Past 5 years I have been working in the ministry. I am working in as a pastor. My ministry is not flourishing. The same 50 people, same 100 people are in my church. My ministry is not growing. గత 5 సంవత్సరాల నుండి పరిచర్య చేస్తున్నాను. అదే మొక్కలు, అదే గొర్రెలు, ఎదుగులేదు, బొదుగులేదు, విస్తరణ లేదు, అభివృద్ధి లేదు, ఏమీ లేదు, ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉన్నది అని నిరాశ పడకండి. I am fed up with my ministry. ఓ ఈ పరిచర్యలో ఇక విసిగిపోయాను, అసలు చాలా విసుగొచ్చేస్తుంది. Do one thing. ఓ పని చేయి, Be faithful to the ministry. నీకు ఇవ్వబడిన బాధ్యతలో నువ్వు చేసే చిన్న విషయాల్లో నమ్మకస్తులుగా ఉండండి చాలు. Be faithful to the 50. ఆ 50 మంది కొరకు చేసే సేవలో నమ్మకస్తులుగా Be ఉండండి. faithful to the 100 people. నీకున్న 100 మందికి పరిచయం చేసే విషయంలో నమ్మకస్తులుగా ఉండండి. When the time will come, ఒక సమయం వస్తుంది, my prophecy will fulfill in your life. నేను చెప్పే ప్రవచనం నీ జీవితంలో My నెరవేర్చబడుతుంది. prophecy will fulfill in your life. నేను చెప్పే ప్రవచనం నీ జీవితంలో What నెరవేర్చబడబోతుంది. is my prophecy today? ఏంటి ఈ రోజు నేను చెప్పిన ప్రవచనం? You are not a blessing to a small group, but God is going to make a blessing to the nation. నీవు ఒక చిన్న గుంపుకు మాత్రమే కాపరిగా ఉండవు, నీవు దేశములకు ఆశీర్వాదకరముగా ఉండబోతున్నావు. God will hand over the nation to in your hand. దేవుడు దేశములను నీ చేతికి అప్పగించబోతున్నాడు. Hallelujah. హల్లెలూయా. Your beginning will not be an end. నీ ప్రారంభం ముగింపు మాత్రం కానే కాదు. Beginning is different from the last end. ఏమండోయ్, నీ చివరి ముగింపు కంటే నీ ప్రారంభం నీ చివరి ముగింపు కంటే వ్యత్యాసమైనది. Hallelujah. హల్లెలూయా. Your end will be a glorious end. నీ ముగింపు చాలా మహిమకరముగా You are ఉండబోతుంది. going to see the tremendous change in your ministry. నీ పరిచయలో ఒక పెనుమార్పును చూడబోతున్నావు. God is going to use you mightily. దేవుడు బహుశక్తివంతముగా వాడుకోబోతున్నాడు. Honestly I tell you, నేను నిజాయితీగా చెప్తున్నాను. the Spirit of the Lord speaking now. దేవుని ఆత్మ నాతో చెప్తున్నాడు. You are the firebrand. నీవు అగ్నికి బ్రాండ్ అంబాసిడర్ ఉండబోతున్నావు. You are a firebrand. ఒక అగ్ని అంబాసిడర్ గా ఫైర్ బ్రాండ్ In ఉండబోతున్నావు. your past days, నీ గత దినములలో, in your past days, నీ గత సేవలో you gone through depression. నువ్వు భయంకరమైన నిరాశకు You గురయ్యావు. gone through oppression. నీవు ఒత్తబడ్డావు, The people తొక్కబడ్డావు. are rejected you. ప్రజలు నిన్ను తిరస్కరించారు. The people are mocked at you. ప్రజలు నిన్ను చూసి అపహాస్యం చేస్తారు. The people are rejected you. ప్రజలు నిన్ను తృణీకరించారు. Put the blame on you. నీ మీద నిందలు మోపారు. You cried a lot. చాలా ప్రయత్నించారు. Sometimes you ran to die. కొన్నిసార్లు చావటానికి You పరిగెత్తావు. decide to die. నువ్వు చావటానికి నిశ్చయించుకున్నావు. But I am prophesying. కానీ నేను ప్రవచిస్తున్నాను. God has chosen for the great things. దేవుడు గొప్ప వాటి కొరకు నిన్ను You are నియమించుకున్నాడు. not an ordinary guy. నీవు సామాన్యమైన వ్యక్తివి కాదు. God has chosen for the great thing. దేవుడు గొప్ప వాటి కొరకు నిన్ను You have the నియమించుకున్నాడు. special anointing. నీ మీద ప్రత్యేకమైన You have the అభిషేకం ఉంది. special fire. నీ కొరకు ప్రత్యేకమైన అగ్ని ఉన్నది. If it is true, ఇది నిజమైతే now you can feel the fire in your spirit. ఇప్పుడు నీ ఆత్మలో అగ్నిని అనుభవించు. If that prophecy is for you, ఈ ప్రవచనం నీ కొరకనే. you feel the fire. అగ్ని You will feel the fire. అగ్ని అనుభవం. You will receive the fire. అగ్నిని You పొందుకో. will receive the అగ్ని anointing. అభిషేకం. ఇప్పుడే Be faithful to the little things. చిన్న విషయాల్లో నమ్మకస్తులుగా ఉండండి. Whether you are a singer in the church, నువ్వు సంఘములో ఒకవేళ పాటల గాయకుడిగా ఉంటే, or if you are a pastor for a small group, నీవు ఒక చిన్న గుంపుకి కాపరిగా ఉంటే no problem. పర్వాలేదండి. When the time has come, సమయం వచ్చింది, God will lift up you. దేవుని హెచ్చించబోతున్నాడు. Please faithful to God. దేవునికి నమ్మకస్తులుగా ఉండండి. Faithful for the 30 people. ఏమండోయ్, చిన్న దానిలో నమ్మకస్తులుగా ఉండండి. Don't negligency. Don't have the negligency. దయచేసి నిర్లక్ష్యం చేయకండి. Don't neglect the small group. నిర్లక్ష్యం చేయకండి. Don't
neglect the small group. దయచేసి చిన్న గుంపుని నిర్లక్ష్యం చేయకండి. నా గుంపు చిన్నదే కదా, నాకున్న మంద చిన్నదే కదా, నిర్లక్ష్యం చేయకండి. ఏదో ఒకటి నేను వాక్యం చెప్తాను, ఏదో ఒకటి చెప్తాను. Oh, something I can preach. వీళ్ళకి ఏం అర్థం అవుతాయి? Oh, what they can understand. They are uneducated. Oh, they are వాళ్ళు విద్యావంతులు కాదు, నిరక్షరాస్యులు. Whatever I will speak, they will listen. నేను ఏం చెప్పినా ముద్దోళ్ళు వింటారులే. Same people, అదే ప్రజలు కదా, same old people. అదే పాతోళ్లే కదా. So what they will understand? వాళ్ళు ఏం చెప్పిన వాళ్ళకి ఏం అర్థమవుతుంది? No need any mystery in the Bible. బైబిల్లో ఉన్నటువంటి వాక్యాలు ఏ No రహస్యాలు? need to talk in the deep truth. వీళ్ళకి లోతైన మర్మాలు అవసరం లేదులే. No need. అని అనుకో. If I pray and bless, it is enough. నేను ప్రార్థించి దీవిస్తే చాలు అనుకుంటున్నావేమో. Please don't do that. దయచేసి విన్నవించుకుంటున్నాను. Pour your life for little group. Amen. మీ చిన్న గుంపుతో అలా దయచేసి Do ప్రవర్తించకండి. something. నీవు ప్రాణాధారముగా ప్రాణార్పణముగా పోయబడుదువుగా. Show the efforts for the little group. ఆ చిన్న Little flag. ఆ చిన్న గుంపు కొరకు నీ శక్తి వంచన లేకుండా నీవు పరిచర్య Be చేయదువుగాక. pour your life for the little flag. ఆ చిన్న గుంపు కొరకు నీవు ప్రాణార్పణముగా అర్పించుకో. Today they may not give the offering to you, good offering to you. ఈ రోజు నీకు బహుశా గొప్ప కానుక ఇవ్వకపోవచ్చు. They may not give tithe to you. నీకు బహుశా దశమ భాగం కూడా ఇవ్వట్లేదేమో. But be faithful to God. కానీ దేవునికి ఆ గుంపు విషయంలో, ఆ గొర్రెల విషయంలో నమ్మకం ఉండు. Show your efforts for little flag. నీ సంపూర్ణ సామర్థ్యముతో పరిచర్య చేయి. Run for them. వారి కొరకు పరిగెత్తు. Run for them. వారి కొరకు పరిగెత్తు. Don't neglect these people. దయచేసి ఏ చిన్న గొర్రె పిల్లను కూడా నిర్లక్ష్యం Today చేయవద్దు. you might have surrendered by poor people, slum people. ఈ రోజు నువ్వు ఒక స్లమ్ లోనో ఒక పేదరికములోనో ఒక మురికి వాడలో పరిచర్య చేస్తూ ఉన్నావేమో. Don't neglect them. దయచేసి వారిని నిర్లక్ష్యం చేయవద్దు. Their souls, their soul is precious. వారి ఆత్మలు ఎంతో ప్రశస్తమైనవి. God appointed you for to serve them. దేవుడు నిన్ను వారి కొరకు పరిచర్య చేయటానికి నియమించి ఉన్నాడు. Be faithful. ఆ చిన్న గుంపుకి Be నమ్మకం, faithful to the little things. ఆ చిన్న వారికి నువ్వు నమ్మకముగా ఉండు. Whether they consider they are concerned about you or not, about your ministry or not. వారు నీ పరిచర్య గురించి, నీ కుటుంబం గురించి పట్టించుకుంటున్నారో లేదో పర్వాలేదండి. Whether they acknowledge your ministry or not. నీ పరిచర్య గురించిన జ్ఞానము వారికి ఉందో లేదో, Acknowledge. వారు నీ పరిచర్యను ఒప్పుకుంటున్నారో లేదో పర్వాలేదు. Whether they are acknowledge your ministry or not, but God is acknowledging your ministry. నీ పరిచర్యను వారు గుర్తించకపోయిన దేవుడు నీ పరిచర్యను గుర్తిస్తూ ఉన్నాడు. దేవుడు గుర్తిస్తూ ఉన్నాడు. God is consent. God is acknowledge your toil. దేవుడు నీ బహు ప్రయాసను గుర్తిస్తూ ఉన్నాడు. ఆయన చూస్తూ ఉన్నాడు. Please don't draw back, don't go back. దయచేసి పరిచర్యను విడిచిపెట్టి వెనుకంజ వేయవద్దు. Don't neglect this little flag. ఏమంటే చిన్న మందని నిర్లక్ష్యం చేయకండి. Maybe there may be 30 people. బహుశా 30 మంది ఉండవచ్చు. Maybe 50 people. 50 మంది ఉండవచ్చు. Maybe 100 people. లేదా 100 మంది ఉండవచ్చు. They all are poor people, no problem. వాళ్ళందరూ పేదవాళ్ళే కావచ్చు, పర్వాలేదు. Be faithful. నమ్మకస్తులుగా ఉండండి. Be faithful. నమ్మకముగా ఉండండి. You are doing God's ministry. మీరు గొప్ప దేవుని పరిచర్య You are not చేస్తున్నారు. doing for the man, you are doing for God. నువ్వు మనుషుని కొరకు పరిచర్య చేయట్లేదు, నువ్వు దేవుని కొరకు పరిచర్య చేస్తున్నావు. When time will come, ఒక సమయం వస్తుంది, God will bless you. దేవుడు నిన్ను God will ఆశీర్వదించబోతున్నాడు. use you. దేవుడు నిన్ను వాడుకుంటాడు. God will keep in the higher position. దేవుడు ఉన్నతమైన స్థితిలో నిన్ను ఉంచబోతూ ఉన్నాడు. What you are doing, it's not ordinary things, it's God's ministry. ఈ రోజు నువ్వు చేస్తున్న పరిచర్య బిడలారా, అది ఒక సాధారణమైన పరిచర్య కాదు, అది ఒక సాధారణ పరిచర్య అయి ఉన్నది. You are doing the Almighty. You are doing for Almighty. నీవు సర్వశక్తిమంతుడైన దేవుని పరిచర్య Be చేస్తున్నావు. faithful to God. దేవునికి నమ్మకస్తులుగా ఉండండి. When you are faithful to God, నువ్వు దేవునికి నమ్మకస్తులుగా ఉన్నప్పుడు definitely God will bless you. దేవుడు తప్పక నిన్ను దీవిస్తాడు. A curse on anyone who is lax in doing the Lord's work. యెహోవా కార్యమును అశ్రద్ధ చేయువాడు శాపగ్రస్తుడు. నువ్వు స్లమ్లో చేయవచ్చు, పేదవాళ్ళ మధ్యలో నిలబడవచ్చు, కానీ నువ్వు చేసేది దేవుడి పని. You may be దేవుని కోసం నిలబడుతున్నా, ప్రభు కోసం నిలబడుతున్నా. భయభక్తులతో, భక్తితో సేవ చేయండి, పరిచరించండి. దేవుడిని ఆశించవద్దు. నిన్ను పిలిచినవాడు దేవుడు, నిన్ను పోషించేవాడు దేవుడు. సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా నిన్ను గొప్పగా హెచ్చిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేయబోతున్నాను. A word of prayer.
Dear loving Father, ప్రియ పరలోకపు తండ్రి, thank you for this wonderful time, Lord. నీ అద్భుతమైనటువంటి నామము కొరకై వందనాలు Right చెల్లిస్తున్నాను. now I pray for everyone in the name of Jesus. ఇప్పుడే నజరుడైన యేసు నామమున నీ బిడ్డలను ప్రార్థిస్తూ ఉన్నాను. Let them faithful to you, Lord. ప్రభువా, నీ బిడ్డలందరూ నమ్మకస్తులుగుందురుగాక. Faithful to their leader also. వారి యొక్క నాయకులకి కూడా నమ్మకస్తులుగుందురుగాక. Faithful to their, thank you Lord, ministry. ప్రభువా, పరిచర్యకు నమ్మకస్తులుగా ఉండాలి. What all they will do, let them do for your glory of God. వారు చేయనిదంతయు దేవా నీ మహిమ కొరకు చేయుదురుగాక. Right now, Lord, thank you, bless everyone in the name of Jesus. ఇప్పుడే యేసు నామమున ప్రతి ఒక్కొక్కరిని Let the దీవించు. hand of the Lord will come upon you. వారి మీద నీ హస్తము దిగివచ్చునుగాక. Let the hand of the Lord will come upon you. మీదకి దేవుని హస్తము I దిగివచ్చునుగాక. bless everyone in the name of ప్రతి Jesus. ఒక్కొక్కరిని యేసు నామమున I దీవిస్తున్నాను. release the blessings upon వారి them. మీద యేసయ్య హస్తము దిగివచ్చునుగాక. I release the blessings upon them. యేసు నామమున నీ Let ఆశీర్వాదాలు the hand of the Lord will come upon you. దేవుని హస్తం మీ మీదకి Let వచ్చునుగాక. the presence of God will come upon you. దేవుని హస్తం మీ మీదకి, దేవుని Thank you for సన్నిధి your మీ మీదకి wonderful వచ్చునుగాక. presence. తండ్రి, నీ అద్భుతమైన సన్నిధికై వందనాలు. Thank you for your anointing. నీ అభిషేకముకై వందనాలు. Thank you for your నీ anointing. అభిషేకముకై వందనాలు. We bless you, Lord. తండ్రి, నీ నామాన్ని స్తుతిస్తూ We bless ఉన్నాను. them, Lord. ప్రభువును ఆశీర్వదిస్తూ We give ఉన్నాను. all the glory. నీకే సమస్త మహిమను We చెల్లిస్తూ ask in Jesus' name. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. Amen. ఆమేన్.